హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జవ్వాది వెంకటేశ్వర బాబు కొత్తగూడెం. ఈరోజు మీకు ఒక కొత్త టాపిక్ సిరీస్లో వస్తున్నాను. అవి ఏంటంటే ఈ యొక్క మేనర్స్ అండ్ బిహేవియర్స్ యొక్క మనిషి యొక్క మేనర్స్ ఎట్లా ఉండాలి, బిహేవియర్ ఎట్లా ఉండాలని మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. దాన్ని ఎందుకంటే ఈ మధ్య ప్రతి ఒక్క నోట్లో ఈజీ వచ్చి సమాజం చెడిపోయింది, సంస్కృతి లేదు, సంస్కారం లేదు, ఎగబడిపోతూ ఉన్నారు, లేదా మీద పడిపోతూ ఉన్నారు, చిన్న పెద్దలు ఎవడో మాట్లాడతానంటే ఇవన్నీ ఎక్కడి నుంచో రావండి, మన ఇంట్లో నుంచి మొదలవ్వాలి. నేను ఇట్లా అన్నందుకు మీరేం బాధపడద్దు, తప్పంటే క్షమించదని, కానీ ఖచ్చితంగా మన ఇంట్లో నుంచే మొదలు పెట్టాలి. ఈ యొక్క సంస్కారాలు ఏదైతే ఉన్నాయో, ఈ యొక్క మేనర్స్ ఏది ఉందో, బిహేవియర్ ఏది ఉందో, ఇవన్నీ కూడా మన ఇంట్లో మొదలు పెడుతున్నాయి. ఎప్పుడు పక్కింటి వాళ్ళు ఎదుటింటి వాళ్ళ పిల్లల్ని మనం బ్లేమ్ చేసే బదులు, వేలెత్తి చూపించే బదులు 3,000 2,000 ముందు చూపిస్తే 3,000 మన ఆయన చూపిస్తాను. మన ఇంట్లో పిల్లల గురించి కూడా బయట వాళ్ళు అట్లానే అనుకుంటారు. నేనేదో మీకు నీతి బోధ చేస్తాను అనుకోకండి. సో ఈ యొక్క మేనర్స్ లేక బిహేవియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలా ఇన్కల్కేట్ చేయాలి పిల్లలకి అనేది చూద్దాం. మొదటిది ఏంటంటే ఈ సిరీస్లో మొదటిది ఆహారపు అలవాటు, డైనింగ్ మేనర్స్. దీనికి ముందు నా విజ్ఞప్తి ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి చేరే విధంగా చేయండి, నన్ను ప్రోత్సహించండి. కొత్త కొత్త విషయాలతో మీ ముందుకు వస్తున్నాను. మీ సలహాలు సూచనలు అంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఈ మేనర్స్లో మొట్టమొదటిది ఏంటంటే డైనింగ్ టేబుల్ మేనర్స్. అందరికీ జీవనాధారం ఆహారం కాబట్టి, ఆహారమే జీవితం కాబట్టి, ఆహారమే ప్రాణం కాబట్టి, ఆహారమే ఔషధం ఉండాలి కాబట్టి, ఆహారం తీసుకునేటప్పుడు మనం ఆస్వాదిస్తూ ఆహారం తీసుకోవాలి కాబట్టి కొన్ని లక్షణాలు నేర్పండి. ఫస్ట్ చేతులు వాష్ చేసుకోవాలంటే సోప్ తోటి కానీ శానిటైజర్ తోటి బిఫోర్ మీల్స్ వాష్ చేసుకొని డ్రై క్లాత్ తోటి తుడుచుకోవడం కానీ, లేదా టిష్యూ పేపర్ తుడుచుకున్నాక వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోవాలి, ప్లేట్ కడుక్కోవాలి. చాలామంది చేతులు కడుక్కొని దులిపేస్తారు, పక్కన మీద పడితే, పళ్ళాల్లో పడితే, ఆహార పదార్థాల్లో పడితే క్లమ్జీగా ఉంటుంది, షాపీగా ఉంటుంది. రెండోదంటే ప్లేట్ని కూడా కడుక్కోమని చెప్పండి, ఎందుకంటే అది ఎప్పుడు కడిగిందో తెలియదు, దాని మీద బ్యాక్టీరియా ఉండొచ్చు, దుమ్ము ధూళి కాలంటే ప్లేట్ కడుక్కున్నాక నీళ్ళు ఉంచేసి టిష్యూ పేపర్ తుడుచుకోమండి. మీకు నచ్చిన ఆహార పదార్థాలని పిల్లలతోటే వడ్డించుకోవడం నేర్పండి. వాళ్ళకి ఎంత కావాలో అంతే నేర్పండి. మీరు పెట్టినప్పుడు వాళ్ళకి ఇష్టం లేని పెట్టినప్పుడు ఇసుక్కోవడం, అరవడం, ఇసిరేయడం చేస్తారు. అవన్నీ చేయనీయకండి. వాళ్ళని స్వతహాగా ఎరిగే విధంగా నేర్పండి. డైనింగ్ టేబుల్ మీద ముందు రైస్ పెట్టుకోమని చెప్పండి. పక్క రైస్ పెట్టాక వాళ్ళకి నచ్చిన కూరలు, పప్పు, లేకపోతే ఇగురు, లేకపోతే పచ్చడో, వేపుడో పెట్టుకోమనండి. సాంబార్ ఎప్పుడు పోసుకోవాలి, రసం ఎప్పుడు పోసుకోవాలి, పెరుగు ఎప్పుడు పోసుకోవాలి, చారు ఎప్పుడు పోసుకోవాలి చెప్పండి. సీరియస్లో తప్పేం లేదు. కొంతమంది అంటే అన్నింటిలో మీరే మధ్యలో పోసేస్తే పిల్లలు ఇసుక్కుంటారు, చూసేవాడికి అసహ్యంగా అనిపిస్తుంది. అట్లా కాకుండా 1 by 1 పెట్టుకోమనండి. ఏది నచ్చితే అది వేసుకోమండి. ముందు సింపుల్గా వాళ్ళకి నచ్చిన కొద్దిగా వేసుకొని టేస్ట్ బాగుంటే పెంచుకోమని చెప్పండి. రెండోది గెరిటెలు ఎంగిలి పళ్ళానికి తగలేయకుండా చూసుకోమని చెప్పండి, ఎందుకంటే అంతా ఎంగిలి అవుతుంది. మూడోది ఏంటంటే ఈ బఫెట్లో కానీ, లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, హోటల్స్కి వెళ్ళినప్పుడు క్యూలో నిలబడ్డప్పుడు తోసుకోవద్దని చెప్పండి. ఈ పళ్ళాన్ని తీసుకెళ్ళి ఆహార పదార్థాల మీద పెట్టొద్దని చెప్పండి, ఎందుకంటే మన ఎంగిలి పదార్థాలు అందులో పడడం, ఒకటి మీద ఒకటి చేయడం, బట్టలు కంటడం, ఇవన్నీ కూడా డర్టీగా ఉంటే చూసేవాళ్ళు మనల్ని చీప్గా చూస్తారు, లేబర్ లాగా ఫీల్ అవుతారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ ఆహారం తీసుకునేటప్పుడు మనం ఎక్కువ వేసినప్పుడు, లేకపోతే ఇష్టం లేనప్పుడు ఇసిరేయొద్దని చెప్పండి. రెండోది వాళ్ళ ఎంగిలి చేతితో తీసుకెళ్ళి వాళ్ళు ఆ డిషెస్లో వేస్తారు, వేయకూడదు. మిగిలిన వాళ్ళకి ఇష్టం ఉండదు. నీ కుటుంబాలని చాలామంది నీ ఎంగిల్లే తినరు. ఇంకొంతమంది కరివేపాకు, లేకపోతే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, లేకపోతే ఈ ఆవాలు ఇటువంటి ఏరి ఇసిరేస్తారు. ఒక వేస్ట్ బౌల్ పెట్టండి. ఇప్పుడు చేపల కూర తింటానుకోండి, ఆ ముళ్ళు తీయడానికి ఒక బౌలు, లేదా మాంసం కూర తింటా అంటే ఆ బోన్స్ తీయడానికి ఒక బౌలు, లేదా శాకాహారం తింటా అంటే వాళ్ళకి ఇష్టం లేని వస్తాయి, అందులో వెల్లుల్లి రెబ్బలు వస్తాయి, లేదు కొంతమంది కరివేపాకు వస్తే ఒక బౌల్ పెట్టండి. అలవాటు చేయండి. యూ షుడ్ మేక్ ఇట్ ఏ హ్యాబిట్. ముందు నువ్వు పిల్లలకి మొక్క వంగందే మానవ వంగదు. నువ్వు ఇవన్నీ చేయకుండా ఎవరిని బ్లేమ్ చేస్తే ఏమవుతుంది? కొంతమంది ఆహారం తినేటప్పుడు శబ్దం చేస్తారు. ఎట్లా చేస్తారు? ఒక పంది తినేటట్టు, అంటే పక్కన వాడికి ఎంత ఇరిటేషన్ వస్తుంది తెలుసా, వాడికి అసహ్యం కలుగుతుంది. కొంతమంది ఇక ఈ జుర్రుకునే పదార్థాలు ఉంటాయి కదా, వాటిని చేయి ఇట్లా పెట్టి ఇట్లా నాకుతూ ఉంటారు. ఇంకొంతమంది ఆ ప్లేట్ లేపేసి ఆ రసాలు, సాంబార్లు అన్నప్పుడు అని శబ్దం చేస్తే ఉంటుందండి, ఒక ఊరు పంది తాగినట్టు ఉంటుంది. నాకు ఇరిటేషన్ అనిపిస్తుంది నేను చూసిన చోట్ల. సో ఇవన్నీ బయటికి వెళ్ళినప్పుడు చాలా చీప్గా చూస్తారు. వాళ్ళు అనుకుంటే వీళ్ళకి మేనర్స్ తెలియదు అనుకుంటారు. మరి మనం ఎవరిని బ్లేమ్ చేస్తామో, పక్కింటి పిల్లల్ని, ఎదుటి పిల్లల్ని మేనర్స్ బ్లేమ్ చేస్తాం. మన ఇంట్లో మనం నేర్పించామా? ఇంకా కొంతమంది నీళ్లు తాగుతారు, గ్లాసులు కరిపించుకొని తాగి మళ్ళీ ఆ బిందెలో ముంచడం, కూజాలో ముంచడం, కుండల్లో ముంచడం, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టడం, సీసాలు తీసుకుని. ఇట్స్ నాట్ అవర్ కల్చర్ అండి, వెస్ట్రన్ కల్చర్ ఇది. ఇంగ్లీష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు కలుపుతున్నారు. మన భారతీయ సంస్కృతిలో ఎత్తిపోసుకొని తాగుతాం, లేదంటే తాగితే కడిగి పెడతాం. నేను చెప్పేది ఓన్లీ చల్ల పదార్థాలు కానీ, ఇదే చెప్పారు కదా అని కాఫీలు, టీలు తాగడానికి సాధ్యపడదు. ఎందుకంటే కాఫీ, టీలు వెళ్ళి ఇందులో ఉంచాం కదా. కాఫీ తాగుతాం, టీ తాగుతాం, తీసుకెళ్ళి
వాష్ బేషన్లో వేసేస్తాం, మళ్ళీ కడుగుతారు. కానీ మంచినీళ్ళ సీసాలు మంచినీళ్ళ గ్లాసులు నోటితో కలుపుకొని తాగొద్దని చెప్పండి. ముందు మీరు చేయండి, మీరు చేస్తే మీ పిల్లలు చేయరు. మీరు ఏది చేస్తే అదే ఫాలో అవుతారు. పిల్లలు చెప్పేది వినరు, చేసేది చూసి అనుకరిస్తారు. మీరు డైనింగ్ టేబుల్ మేనర్స్ చేయండి. మీరు తినేటప్పుడు ఈ చేతులు దులపడం, ఇట్లా కిసకడం, ఇదంతా గలీజ్ చేసేస్తే పిల్లలు అట్లనే తింటారు. కొంతమంది ఇట్లా నాకుతూ ఉంటారు, కొంతమంది అన్నం చుట్టూ పడుద్ది. మీరు అన్నం తిన్న వెంటనే మీరు ఆ వేస్ట్ ఏదైతుందో అది మెతుకులన్నీ తీసేసి తీసుకెళ్ళి దాన్ని వాష్ బేషన్లో వేయండి, మీ పిల్లలు వేస్తారు. మీరు వేయకపోతే మీ పిల్లలు వేయరు. ఇంకోటి ఏంటంటే ఆహారం తీసుకున్నాం కూడా చేతులు వాష్ చేసుకుని మళ్ళీ సోప్ వాడమని, శానిటైజర్ వాడమని, దులపొద్దని చెప్పండి. శుభ్రంగా టిష్యూ తోటి కానీ నాప్కిన్ కూడా తుడుచుకొని వెళ్ళమని చెప్పండి. కొంతమంది అన్నం తిన్నాక పుక్కులు ఇస్తారు, భయంకరంగా పుక్కులు ఇచ్చేసి ఆ వాష్ బేషన్లో వేస్తే చిన్ని అందరి మీద పడుద్ది. కొంతమంది అన్నం తిన్నాక తెమడతారు, కొంతమంది ఏమో దగ్గుతారు, కొంతమంది చీపుతారు. మరి పక్కన వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందండి. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఫంక్షన్లు అవన్నీ ప్రైవేట్గా చేసేటి, అసహ్యాన్ని కలిగించేటి. నీకే అసహ్యంగా, నేను చెప్తాను, నీకెంత అసహ్యంగా ఉందంటే పక్కన వాళ్ళకి ఎంత అసహ్యంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆహారం తీసుకుని పాటించాల్సినటువంటి ఎథిక్స్ అనమాట, ఈ యొక్క మేనర్స్. దీన్ని మీ పిల్లలతో స్టార్ట్ చేయండి, ఇవాళకి స్టార్ట్ చేయండి, మీ ఇంట్లో స్టార్ట్ చేయండి. ఒక్కొక్కటి మీరు చేసుకుంటూ వెళ్తే మీ పిల్లలు ఆటోమేటిక్గా వాటిని ఫాలో అవుతారు, వాటిని ఆచరిస్తారు. అప్పుడు మీరు అనుకున్న సమాజాన్ని మీరు ఆవిష్కరించడం జరుగుతుంది. ఒక్కరి వల్ల అవదండి, అందరు చేస్తేనే అవుతుంది. సమాజం ఏం చెడిపోలేదు, మనం చెడిపోయి సమాజాన్ని అంటాము. మళ్ళీ వాళ్ళ నుంచి మనం మళ్ళీ బాగు చేసుకునే ప్రయత్నం మొదలు పెడదాం. నా సెషన్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సూచనల సలహాలు కామెంట్ బాక్స్లో చేయండి. నా సెల్ నెంబర్ 9440047870.